So we do not believe in false detachment. We all go through ups and downs in life. No one is an exception. మనందరము జీవితంలో ఒడిదొడుకులు చూసిన వాళ్ళమే. దానికి ఎవరికీ మినహాయింపు లేదు. Diseases are there. Emotional turbulences will be there. అనారోగ్యాలు, మానసిక ఆందోళనలు, And ultimately, the single most unavoidable truth of death. We all face it. ఇక చివరికి ఎవరూ తప్పించుకోలేని సత్యం మరణం. మనం అందరము మరణాన్ని ఎదుర్కోవలసిన వాళ్ళమే. We don't worry perhaps for our individual death. మన వ్యక్తిగత మరణాన్ని గురించి బహుశా అంత ఆందోళన చెందమేమో. But when we miss our loved ones, they leave a permanent mark on our heart. కానీ మనకు ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు అది మన మనసుల మీద లోతైన గుర్తు వదులుతుంది. Is there anything wrong? Not at all. There is nothing wrong in becoming sad. అందులో ఏదైనా తప్పు ఉందా? ఏమీ లేదు. విచారించడంలో ఏ విధమైన తప్పు లేదు. Once one sannyasi was visiting our Adiguru Pujya Sri Lalaji Maharaj sometime in 1890 or 92. బహుశా 1890వ సంవత్సరం లేదా ఆ ప్రాంతాలలో ఒక సన్యాసి మన ఆది గురువు పూజ్య లాలాజీ మహారాజును సందర్శించడానికి వచ్చారు. Around that time, Adi Guruji had lost one of his daughters at a very young age. అది మన ఆది గురువు తన సంతానంలో ఒక చిన్న కుమార్తెను కోల్పోయిన సమయం. So this sannyasi was mocking, and sannyasi was surprised to see Lalaji in grief and in tears. లాలాజీ దుఃఖంలో ఉండడం చూసి ఆ సన్యాసికి ఆశ్చర్యం వేసి చిన్న చూపుతో మాట్లాడటం జరిగింది. So Lalaji got up from his chair, అప్పుడు లాలాజీ తన కుర్చీలోంచి లేచి brought some dry leaves from the nearby tree and kept near the feet of sannyasi and walked on it. దగ్గరలో ఉన్న ఒక చెట్టువి కొన్ని ఎండుటాకులను తెచ్చి ఆ సన్యాసి ముందు ఉంచి వాటి మీద నడిచారు. देखो कि भाई गिरे हुए पत्ते भी आवाज देते हैं जब कुचलते हैं हम. చూడు సోదరా, క్రింద పడి ఎండిపోయిన ఆకులు కూడా వాటి మీద అడుగు వేసినప్పుడు కేకలు పెడతాయి, చప్పుడు చేస్తాయి. मैं तो जिंदा जागा हुआ इंसान हूँ, दुख तो होएगा ही. నేను బ్రతికి ఉన్న మనిషిని, నాకు దుఃఖం ఉండకుండా ఎలా సంభవం? So we do not believe in false detachment. కనుక మనం అబద్ధపు సన్యాసంలో విశ్వసించం.